నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ప్రియులారా, నీతిమంతులు కొట్టుట నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు కొట్టడము ఒక ఉపకారం. నీతిమంతులుగా ఎవరు కనబడతారంటే ఇంట్లో తల్లిదండ్రులు, కాలేజీలో ఉపాధ్యాయులు, చర్చిలో దేవుని సేవకులు. వీరు ఎప్పుడూ కరెక్షన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అల్లరి చేయొద్దు, గొడవలకు వెళ్ళొద్దు, ఆనందంలో చదువుకో, గొడవలకు వెళ్ళొద్దు, అది చేయదు, ఇది చేయదు అని చాలా స్ట్రిక్ట్గా పెడుతుంటారు. ఎప్పుడు స్ట్రిక్ట్గా మాట్లాడుతుంటారు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వాళ్ళు గద్దించినప్పుడు ఏమనుకున్నాడంటే దావీదు ఒక అభిషేకం చేస్తే అభిషేకించినట్టుగా ఫీల్ అవుతున్నాడు. గద్దింపులు అభిషేకములా తీసుకుంటున్నాడు. తృణీకరించడం లేదు ఆయన. నీతిమంతులు కొట్టడం ఏంటంటే కొడితే నాకు ఉపకారము చేస్తున్నాను అనుకుంటున్నాడు. కొడితేనేమో ఉపకారము, గర్దిస్తేనేమో అభిషేకం అని అనుకుంటున్నాను. ఇలా విశ్వాసులు ఇలాగా సిద్ధపడాలి. నాకు మనసు విశ్వాసులు ఇలాగా తమను తాము సిద్ధపరచుకోవాలి. సేవకుల గద్దింపులను కొట్టడము, గద్దించడము ఉపకారముగా, అభిషేకముగా ఎంచాలి. తల్లిదండ్రులు దాటిపోయి వాళ్ళందరూ అసలు కాలేజీలో ఉపాధ్యాయులు దాటిపోయిన వాళ్ళందరూ అరవరు. చర్చిలో చర్చి భాషలు దాటిపోయిన వాళ్ళందరూ అరవరు. గద్దించడు, కొట్టడు, చూసుకున్నట్టు వెళ్ళిపోతాడు. అంతే, మనకి ఎందుకులే కదా. సాధారణంగా యాక్సిడెంట్ అయి కింద పడితే కూడా పట్టించుకోరు కదా. పట్టించుకుంటారా? చూసుకున్నట్టే వెళ్ళిపోతారు. మనకి ఎందుకు లేప, పోలీసులు గొడవలు ఇవన్నీ ఎందుకు లేకుంటారు. కానీ దైవ సేవకుడు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. సాధ్యమైనంత వరకు దేవుని సేవకుడు ప్రేమతో కొట్టడం కానీ గద్దించడం కానీ జరుగుతుంది. వేరే దారులందరినీ గద్దించరు, అవసరం లేదు వాళ్ళకి. ఏ సేవకుల దగ్గరికి వెళుతూ ఉంటారో వారు బిడ్డలుగా ప్రేమిస్తూ ఉంటారు. నా బిడ్డలు వీరు, నా కుమారులు, నా కుమార్తెలని వారు ఎక్కడ నష్టపోకూడదని ఉండనట్లుగా గద్దిస్తుంటాడు, బుద్ధి చెబుతుంటాడు, తిట్టుతూ ఉంటాడు, పడుతుంటాడు. తల్లిదండ్రులు కొట్టిన వారు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ ఉంటారు. ఒక దెబ్బ కూడా కొట్టకుండా పెరిగిన వాళ్ళు తక్కువగా ఉంటారు. మీ అమ్మ నాన్నగారు ఎప్పుడు కొట్టిన వాళ్ళు ఉన్నారా? అట్లాగా ఓకే, ఇంతతో జంపండా కదా. నేనైతే బాగా దెబ్బతిన్నాను మా నాన్న. ఎందుకంటే అల్లరి ఎట్లా ఉండేది, ఎక్కడ పోయినా బాగుండు కొట్టాక.
సినిమా థియేటర్ కొట్లాడిని, చిల్లింగ్ కట్టగాడ కొట్లాడిని, గోళీలాడ కాడ కొట్లాటని, బ్యాడ్మింటన్ కాడ కొట్లాట, కబడ్డీ ఆడ కాడ కొట్లాట, క్రికెట్ ఆడ కాడ కొట్లాట. కొట్టి వచ్చేవాడిని వాళ్ళ ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసేవాడిని, మళ్ళా కొట్టేవాడిని. నాకు ఇష్టమైనది ఏది తెలుసు, కొట్లాట. ఒకటి వస్తే ఎట్లా కొట్టాలి, ఇద్దరు వస్తే ఎట్లా కొట్టాలి, 10 మంది ఎట్లా వస్తే ఎట్లా కొట్టాలి. కొట్టేవాడిని కూడా అసలు పిచ్చిగాని కొట్టేవాడిని, పిచ్చిగాని కొట్టేవాడిని అసలు మామూలు కాదు. మరి మా అన్నం కూడా కొట్టేవాడిని అసలు, కొడితే అప్పవా అనేవాడు, సత్యరా వాడు అనేవాడు మా అమ్మ నాన్న. ఏం కోపం రా నీకు, ఇంత కోపం నీకు పనికి రాదురా అనేవాడు. ఇంత కోపం నీకు పనికి రాదురా. వీళ్ళరా తల్లిదండ్రులు కొడతారు, స్కూల్లో కాలేజీలో ఉపాధ్యాయులు కొడతారు. కొట్టండి ఎక్కడంటే దేవుని సేవకులు గద్దీస్తారు, బుద్ధి చెప్తారు, గద్దీస్తారు. విన్నారా? నీతి మంతులు కొట్టడం నాకు ఉపకారం అనుకున్నాడు, కొట్టడమే ఉపకారం అనుకున్నాడు. గద్దెంపులేమో తైలాభిషేకములు అనుకున్నాడు. అట్టి అభిషేకమును నేను త్రోయకముగాక. అట్టి అభిషేకం ఏమన్నా త్రోసివేయడంట. వద్దు, వద్దుకో, నాకేం నువ్వు చెప్పింది, నాకంత తెలుసు, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వేంది నన్ను కొట్టేది, నువ్వేంది నన్ను దిద్దేది, నువ్వెవరు నాకు చెప్పేది, నా ఇష్టం అనకుండగా నేనెట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఆమేన్. అలాంటి గద్దింపులు, హెచ్చరికలు నేను త్రోసివేయక నేను స్వీకరిస్తాను వాటిని అని తనలో తాను అనుకుంటున్నాడు. పిల్లలు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం. 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించను, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు యొక్క సైన్యమును రాజు నమ్ముకుంటివే. ప్రవక్త అయిన హనానీ వచ్చి, దీర్ఘదర్శి అయిన హనానీ వచ్చి రాజైన ఆసా యొద్దకు వచ్చి చెబుతున్నాడు, ఏ రాజా, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే అని హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక చేసినప్పుడు రాజు లోపడకుండా ఏం చేస్తున్నా అంటే బహు విస్తారమైన రథములను, గుర్రములను, రౌతులను, కూసీలను, లూబీలను గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికప్పుడు ఇంత పెద్ద వారు సైన్యం కలిగిన వారు నీ మీదికి యుద్ధం వస్తే అప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు నీవు వారి మీద నీకు జయమిచ్చినాడు కదా. ఇప్పుడు ఎందుకు నీవు మనుషులు నమ్ముకుంటున్నావు? ఏంటి ఇప్పుడు ఎందుకు నీవు మనుషులు నమ్ముకుంటున్నావని
ఈ ఆసాను ఈ ప్రవక్త అనాని హెచ్చరిక చేస్తున్నాడు. చేస్తే అతను 10వ వచనం చదవండి. ఈయన హెచ్చరిక చేస్తున్నాడు ప్రవక్త రాజుని. ఆ దీర్ఘదర్శి అంటే ఆ ప్రవక్త అట్లు ప్రకటించినందుకు ఆసా మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీగృహంలో చేసెను. ఇదియుగాక ఆసనమందే ఆశా జనులలో కొందరిని బాధపరచను. చూడండి, నువ్వు దేవుని నమ్మకుండా మనుషులు నమ్ముకున్నావయ్యా. గొప్ప గొప్ప బలవంతులైన రాజుని నీ మీదకి వస్తే అప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీకు వారి మీద విజయం ఇచ్చినాడే. ఇప్పుడు ఎందుకు నీవు మనుషులు నమ్ముకుంటున్నావు? నీ దేవుని యెహోవాను నమ్ముకోకుండా నీవు మనుషులు ఎందుకు నమ్ముకుంటున్నావు అని ప్రవక్తను దేవుడు పంపించి హెచ్చరిక చేస్తుంటే లోబడడానికి బదులుగా ప్రవక్తనే జైలు వేసాడండి. ఏం చేశాడు? ప్రవక్తను ఏం చేశాడు? రాజు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఏమి వింటున్నారు? ప్రవక్తను ఏం చేశాడు రాజు? 10వ వచనం చదవండి. మీరు వినకున్నారా? ఇక్కడ లేదు. మీరు ఎందుకు వస్తుందా? ఎందుకు వస్తున్నారు మీరు వినకుండా? ఏమి వింటున్నారు? చదవండి 10వ వచనము. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏం చేశాడు రాజు ప్రవక్తను? బందీగృహం అంటే జైలు వేశాడు. దేవుని సేవకుడు హెచ్చరిక చేస్తే సేవకుని మీద కోపడ్డాడు. దేవుని సేవకుని మీద రాజు కోపడ్డాడు. మరి దేవుని సేవకుని మీద రాజు కోపడితే జైలు వేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఉంటాడా? చూడండి, ఆ రాజుకు ఏం చేశాడో చూడండి. పన్నెండవ వచనం. ఆస తన ఏడుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో దేనికంటే పాదములలో జబ్బు కొట్టి తాను బహుబాధపడినను. దాని విషయంలో అతని యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను. అయ్యో, పాదములకు ఒక జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర విచారణ చేయకుండా రాదు కదా. అందరి వైద్యులను పిలిపించుకున్నాడు. వైద్యులను పిలిపించుకొని వైద్యం చేపించుకుంటున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. నీవు కూడా మనుషులను పట్టుకుంటావేమో, మనుషులను నమ్ముకుంటున్నావేమో. ఏం చేయాలి? దేవుని సేవకుడు నేను జైలు వేశానే. దేవుని సేవకుడు దేవుడు పంపించి నన్ను హెచ్చరిక చేస్తే, నన్ను గద్దిస్తే, నాకు బుద్ధి చెబితే ఆ సేవకుని నేను జైలు వేశానే. అందుకని నాకు ఈ పాదములలో జబ్బు వచ్చింది. నా పాదంలో జబ్బు వచ్చింది. అందుకు దేవుని దగ్గర నేను విచారణ చేస్తాను. దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడతాను. దేవుని సేవకుని హింసించినందుకు పశ్చాత్తాపడతాను. దేవుని సేవకుని జైలు వేసినందుకు పశ్చాత్తాపడతాను.
దేవుని సేవకుడు నేను క్షమాపణ అడుగుతాను అని తగ్గించుకోకుండా రాదు కదా అని గర్వంతో వైద్యులను పిలిపించుకొని వైద్యం చేస్తున్నాడు, చేయించుకుంటున్నాడు. బతికాడా? ప్రియులరా, సేవకులకు అవమానిస్తే ఏమి జబ్బులు వస్తావో తెలియదు, ఏమి కష్టాలు వస్తావో తెలియదు. భయం కలిగి ఉండాలి. దేవుని సేవకులు దేవుని మీద, దేవుని యొక్క భయభక్తులు ఒకటి కలిగి ఉండాలి. రెండవది, దేవుని సేవకులు అంటే కూడా భయం కలిగి ఉండాలి. ఫస్ట్ దేవుడు, తర్వాత దేవుని సేవకులు. దేవుని సేవకులు గద్దించినప్పుడు ప్రేమతో మీరు లోబడకపోతే, చూడండి ఆసాకు రాజు కాళ్ళకు జబ్బు వచ్చింది. కాళ్ళకు జబ్బు వస్తే ఏమైపోయాడు? ఏం జబ్బు రాలేదు, కానీ కాళ్ళకు జబ్బు అయితే వచ్చింది. ఆశ తన పితరులతో కూడా నిద్రించి 14 ఆస్తులు చూడండి. దావీదు పట్టణమందు అతడు తన కొరకే తొలగించుకున్న సమాధి యందు అతన్ని పాతి పెట్టిరి. ఏమని? ఆశ తన పితరులతో కూడా నిద్రించాను అంటే చనిపోయినాడు. తన పితరులతో పాటు తన పితరులు, తన పెద్దవాళ్ళు చనిపోయినట్టుగా ఈ ఆశ కూడా చనిపోయాడు. ప్రియులారా, దేవుని సేవకుల గద్దింపును దీవెనకరముగా ఉపకారములుగా తైలాభిషేకములుగా ఎంచండి. ఉపకారములుగా తైలాభిషేకములుగా ఎంచండి. దేవుని సేవకులు గద్దించినప్పుడు కొంతమంది పక్కన స్నేహితులు ఉంటారు. అట్లా అనకూడదులే, అట్లా మాట్లాడకూడదులే, అంత మధ్యలోన అనేది ఒక్కడున్నప్పుడు పిలిచాను. ఇలాగా సేవకులు గద్దించినప్పుడు వ్యక్తులను చెరపడుతుంటారు. వారి వల్ల కూడా ఇంకా చెడిపోతారు. సేవకులు గద్దించినప్పుడు మనం తప్పు చేసినందుకే కదా ఆయన గద్దించాడు, మనం లోబడదాం. మనం లేట్ వచ్చినందుకే కదా మనల్ని లోపలికి రానేలేదు, మనం టైంకి వెళ్దాం, మనం టైంకి వెళ్తే ఆయన అంటాడచ్చు అని అనకుండగా అట్లా అనకూడదు. వచ్చేవాళ్ళు రానేకుండా కలిపి పంపమంటారా? పంపించేస్తారా? పంపించేస్తారా అని ఇంకింత చెడగొట్టేస్తారు. తిట్టేది పోయి, సరి చేసేది పోయి ఇంకా లేపుతారు, ఇంకా గాయాన్ని ఇంకా లేపుతారు. దినవృత్తాంతంలోనే 2వ దినవృత్తాంతంలో 25:6-16 25:16 25:16 చదవండి. అతడు అమాజ్యాతో మాట్లాడుతుండగా రాజు అతన్ని చూసి, నీవు రాజు యొక్క ఆలోచన కర్తలలో ఒకడవైతివా, ఊరుకొండుము, నేను నిన్ను చంపనేలా అని ఆ ప్రవక్త దేవుడు నిన్ను నశింపజేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలుసు చెప్పి ఊరకుంది. అమజ్య అనే ప్రవక్తతో రాజు ఇలాగ అంటున్నాడు, నీవు రాజు యొక్క ఆలోచనలో ఒకటి వైపువా ఊరకుండము,
లేకపోతే నేను నిన్ను చంపేస్తానంటున్నాడు. ప్రవక్త మధ్య హెచ్చరిక చేస్తుంటే రాజేమంటున్నాడు, నేను నిన్ను చంపేస్తాను. ఏమనుకుంటున్నానంటే ప్రవక్త ఊరుకుంటాడు, భయపడతాడు. అందుకో నీవు ఈలాగ చేసిన ఎడల, నీవు చంపిన ఎడల, నువ్వు చంపాలనుకుంటున్నావు కదా, నీవు ఈలాగ చేసిన ఎడల నీ ఆలోచనను అంగీకరించకపోవటం చూసి దేవుడే నిన్ను నశింపజేస్తాడు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాడు. గద్దింపులకు లోపడకుండా రాజులు ప్రవక్తల్ని ఎదిరించారు. ప్రవక్తల్ని ఎదిరించినప్పుడు దేవుడు కలగ చేసుకుంటూ ఎవరైతే దేవుని యొక్క ప్రవక్తల్ని ఎదిరించారో, ఇప్పుడు కూడా దేవుని సేవకులు ఎదిరించారో వారిని దేవుడు నాశింపజేస్తూ ఉన్నాడు. ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు కర్నూలులో. ఆ ఆఫీసరు ఎప్పుడు సేవకులు చేస్తూ ఉంటాడు, చెబుతుంటాడు, సేవకులు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అంత దొంగలు అని ఉండొచ్చు. అతను చెప్పిన దాంట్లో ఉండొచ్చు సేవకులు అలాంటి వాళ్ళు. కానీ దూషించడం ఆయన పని కాదు. దూషించడము ఆయన పని కాదే కాదు. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుకోవడం నా పని అన్నాడు. ఏమన్నాడు? పగ తీర్చుకోవడం నా పని. సౌలు మహారాజు దావీదును తరుముతున్నాడు చంపడానికి. ఒకనొక సమయంలో గుహలో సౌలు మహారాజును దేవుడు దావీదుకు అప్పగిస్తాడు. ఆయన చంపకుండా ముట్టకుండా ఒక చిన్న పొంగిట్ల కట్ చేసుకుని వస్తాడు. దానికి కూడా కట్ చేసుకున్న దానికి కూడా బాధపడతాడు దావీదు. సౌలు, నాయనా నా తండ్రి, ఇదిగో నేను నీ కుమారుని, ఎందుకు నన్ను చంపడానికి అప్పగిస్తున్నావు? ఇదిగో దేవుడు నాకు అప్పగించాడు నిన్ను, కానీ నిన్ను ముట్టకుండగా ఇదిగో నీ యొక్క ఇది కట్ చేసుకొని తీసుకొని వచ్చాను చూడాలి అంటే కట్ చేసుకుని చూసుకున్నాడు. నాయన నా కుమారుడా దావీదు, నీవు నాకంటే నీతిమంతుడు నాయన. అప్పటి చంపడానికి వస్తున్న వ్యక్తిని దేవుడు అప్పగిస్తే కూడా ముట్టకు. ఎప్పుడు ఒక ఏడేస్తే సౌలు తెర తగి నిలబడిపోతుంది. ముట్టుకోలేదు దావీదు. అలాగే ఇక్కడ కూడా అతడు అమాత్యతో మాట్లాడుతుండగా రాజు అతన్ని చూసి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తల్లో ఒకటివైతేవా సరే, నువ్వు రాజు యొక్క ఆలోచనకర్తల్లో నువ్వు ఒకటివైతే సరే, లేదా ఒకటివైతేవా సరే ఊరకుండు, లేదా నేను నిన్ను చంపనేలా, నేను నిన్ను చంపేస్తాను. లేకపోతే ప్రవక్త అంటున్నాడు అప్పుడు, ఆ ప్రవక్త, నీవు ఈలాగ చేసిన నా ఆలోచనను అంగీకరించకపోవటం చూసి, అంటే నా ఆలోచనను తీసుకోకపోతే అది దేవుడు చూచి ఏం చేస్తాడా? దేవుడు నిన్ను నశింపజేసి ఉద్దేశించును. దేవుడు నిన్ను నశింపజేస్తాడు అంటున్నాడు. ఇంకా ఈ వచనాలు, ఈ అధ్యాయాన్ని అందరూ చదవండి. దేవుడు ఎలాగ అతన్ని నశించిపోయాడో తెలుస్తుంది. అలాగే సామెతల గ్రంథము 6:23. సామెతల గ్రంథము 6:23. చదవండి, కొత్తగా చదవండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగాను, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. శిక్షార్థమైన గద్దింపులు అంటే కొట్టినట్లుగా ఉంటాయి. గద్దింపులు ఎలా ఉంటాయి? శిక్షించినట్టుగా ఉంటాయి. గద్దింపులు ఎలా ఉంటాయి?
కత్తితో పొడిచినట్టుగా ఉంటాయి. గద్దింపులు ఎలా ఉంటవి? నీవు అనేక సార్లు అవమానించినాడు అనుకుంటావు. గద్దింపులు అలా ఉంటాయి ప్రియులారా. ఆజ్ఞ దీపము గాను. ఆజ్ఞ అంటే ఏంటి? ఆదామా హవ్వా, ఇదిగో ఈ పంట నీవు ముట్టుకోకూడదు, తినకూడదు. ఇదిగో ఏదైతే తిను నీవు, ఇవి మాత్రమే ముట్టుకోవద్దు నీవు. అదే ఆజ్ఞ. అతిక్రమించారు, ఆత్మలో చనిపోయారు. అప్పటి నుండి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆజ్ఞను దీపముగాను వెలుగుగా చూడాలంట. ఒక ఆజ్ఞ నీ దగ్గరికి వస్తే దేవుడి సేవకు నుండి, దేవుడి నుండి ఒక ఆజ్ఞగా, ఇదిగో సేవకుడు ఇది గీశాడు, ఇది నేను దాటను. ఈ మాట చెప్పాడు, ఇది నేను దాటను. ఇలాగ చేయమన్నాడు, ఇలాగ నేను చేస్తాను. ఇది చేయొద్దన్నాడు, ఇది నేను చేయను. ఇది ఒక గీతగా నువ్వు ఎంచుకోవాలి. అంతగా నీవు మాటగా దేవుని సేవకుని మాటను అంతగా నీవు తీసుకుంటే ఆ ఆజ్ఞ నీకు దీపమై నడిపిస్తుంది, నీకు వెలుగై నడిపిస్తుంది. ఆజ్ఞ నీకు దీపమై నడిపిస్తుంది. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగా ఉండను. ఉపదేశము వెలుగుగా ఉంటుంది. ఉపదేశం చేసుకో, ఉపదేశాన్ని చేసుకో, ఆజ్ఞలను తీసుకో, జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో. ప్రియులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అలాగే 9 సామెతలు 9వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. 9వ అధ్యాయము 8-9 వచనాలు. అపహాసకుని గద్దింపకుము, గద్దించినట్లుగా వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చాలు చాలు చదువు. జ్ఞానం గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమంతును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలాధారము. అపహాసకుని గద్దిస్తే ఏం చేస్తాడంట? అపహాసకుని గద్దించిన వాడు నిన్ను ద్వేషిస్తాడు. నువ్వు దేవుని సేవకుడు నిన్ను ద్వేషిస్తుంటే, ప్రేమిస్తూ నిన్ను గద్దిస్తుంటే, నువ్వు ద్వేషించే వ్యక్తి అయితే నీవు జ్ఞానం లేని వాడివి, బుద్ధి లేని వాడివి. గుర్తుపెట్టుకో. దేవుని సేవకుని నిన్ను గద్దించి బుద్ధి చెప్తున్నప్పుడు నీవు దేవుని సేవకుని ద్వేషిస్తే నీవు బుద్ధి లేని వాడవు, జ్ఞానము లేని వాడవు అని ఇక్కడ వాక్యం చెబుతుంది. బుద్ధి లేని వాడవు, జ్ఞానం లేని వాడవైతే దేవుని సేవకుడు ఇతను నన్ను ప్రేమించి గద్దిస్తున్నాడు, ఇతను నన్ను ప్రేమించి బుద్ధి చెబుతున్నాడు, ఇతను నన్ను ప్రేమించి నన్ను హెచ్చరిక చేస్తున్నాడని నీవు ప్రేమగా తీసుకోగలుగుతావు. తీసుకుంటే నీవు బుద్ధి కలిగిన వాడవు, జ్ఞానం కలిగిన వాడుగా నువ్వు ఎంతపడతావు. నీవు తృణీకరిస్తే బుద్ధి లేని వాడవు, జ్ఞానం లేని వాడుగా నీవు ఎంతపడతావు. అలాగే సామెతలు 15:22 వస్తుంది. సామెతలు 15:22. 15 కరెక్ట్. ఆలోచన చెప్పువారు లేని చోట ఉపదేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమతి
ఉపదేశంలో దృఢమవును. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే నీవు ఎదురుగైపోతావు. నేను బుద్ధి చెప్పేవాళ్ళు, నీ తప్పును సరి చేసేవాళ్ళు లేకపోతే నువ్వేమైతే ఈ లోకంలో ఎవరికి ఉపయోగం లేకుండా వ్యర్థమైపోతావు. చివరికి నీవే వ్యర్థమైపోతావు. చాలా మంది దేవుని సేవకుని మాట వినకుండా వ్యర్థమైపోయినారు. పని పాటలు లేకుండా ఏం చేస్తుంది, చదువుకొని మంచి ఉద్యోగాలు చేయకుండా ఆ దోట పనికి వెళ్తున్నారు, ఆ కూలి పనికి వెళుతూ ఉన్నారు. అది తప్పని కాదది. కానీ చదువుకున్న నీవు బాగా చదువుకుండగా, దేవుని సేవకులు వినకుండగా, మాట వినకుండా, లోపడకుండగా తిరిగి నీ ఇష్టానుసారంగా తిరిగి వ్యర్థమైనావని వెళ్తున్నావు. పని చేయడం తప్పు కాదు, కూలి పని వెళ్ళడం తప్పు కాదు. నీవు చదువుకొని బాగా ఉద్యోగస్తులు కావాలి. నీ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించారు. మరలా నువ్వు చదువుకొని వెళ్ళి నాతో పాటు నా కుమారుడు కూలి పనికి రావాలి అని కాదు నేను పంపించింది. గౌడ పని చేయడానికి కాదు నేను పంపించింది. నిన్ను చదువుకొని బాగా ఉపయోగకరమైన వాడిగా, కుటుంబానికి యోగ్యుడిగా నీవు అవ్వాలని పంపించారు. నీవు వెంటనైపోయి చదువు రాకుండా మార్కులతో పాస్ అయి ఫెయిల్ అయిపోయి మళ్ళా నువ్వు అక్కడ గౌడమని చేత పొలం పని గుంతలకు పని కాదు నిన్ను వెళ్ళాలని నిన్ను ఇక్కడ పంపించింది. నువ్వు వెంటనైపోయినావు నీ ఇష్టానుసారంగా ఇక్కడ తిరిగి. చాలా మంది నాకు తెలుసు, గద్దించిన వారు లోబడక ఇష్టానుసారంగా తిరిగి భక్తి కట్టుకోక, సేవకుని మాటలు తీసుకోక, తిరుగుబాటు చేసి వ్యర్థులైపోయినారు. ఆలోచన చెప్పు ఓవర లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతున్నవి. ఉద్దేశములని వ్యర్థమైపోయింది నీకు జీవితానికి. నువ్వు తీసుకోకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది, వ్యర్థమైపోతుంది అంతే. ప్రియులారా, వ్యర్థమైపోతూ ఉంది. 27వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 27, 5, 6 వచనాలు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయము చేయును. మగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చాలండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించడం మేలు. అయ్యో నవ్వుతూ, అరే భలే అమ్మాయిని భలే ఇచ్చేసినవరా, భలే అదరు పెట్టినవరా, ఏం సిగరెట్ పళ్ళు తాగుతారా, భలే స్టైల్గా ఉంటుందిరా, బాబా ఎత్తుతే దించవరా, అలాగ చెప్పేవారు. నిన్ను నాశనం చేసేవారు. అలాగ మాట్లాడేవారు, నిన్ను నాశనం చేసేవారు. లోపల ప్రేమించుట కంటే లోపల ప్రేమించి చెబుతుంటాడు, గ్రేట్ రా, నువ్వు అది రా, నువ్వు తోపు రా, నువ్వు ఇది రా, నిన్ను నాశనం చేయడానికి చెప్పేది. నిన్ను నాశనం చేయడానికి చెప్పే మాటలు అవి. అయితే నిన్ను ప్రేమించే మాట ఏంటంటే బహిరంగంగా గద్దించడం మేలు. ఏమని గద్దించారు? రే ఈంద్ర అనాలు తాగుతున్నావు, తాగుతురా, ఆ సిగరెట్ ఏంద్ర తాగడము, ఆ అమ్మాయిని ఏంద్ర అల్లరి చేయడము వద్దుందా? నీవు ఎందుకురా నీవు ఇక్కడికి వచ్చింది? ఎందుకురా వాళ్ళతో గొడవ పడుతుంటావు? ఎందుకైనా నీవు వచ్చింది? బుద్ధుందా నీకు? తెలివి ఉందా నీకు? బహిరంగ గద్దించేవాడు నీ స్నేహితుడు. లోపల ప్రేమిస్తుంటారు. లోపల ప్రేమించడం అంటే ఒక్కొక్కరు అదే అన్నారా, ఒక్కొక్క అదే సిద్ధంగా అన్నారా, ఒక్కొక్క పదే మనం దించింది ఎత్తి దించలేదు.
లోపల సంతోషించి చెప్పేవాడు, నీ నాశనం కోరేవాడు, నీ నాశనం కోరేవాడు. బహిరంగంగా గద్దించుతా నీకు మేలా, గద్దించేవారు ప్రేమించు. మేలు కోరి స్నేహితులు గాయం చేయను. మేలు కోరి స్నేహితులు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడంట. ఒరే తాగుడు తాగుద్దంటే ఏమవుతుంది? కొబ్బడతాడు కదా. అమ్మాయిని ఎలా చేసేవాడు? నేను ప్రేమిస్తుంటే వీడు ఓర్చుకోలేకున్నాడు కానీ ఏం చేస్తాడు? వద్దురా మానేయంటే పడతాడు. మేలు కోరి స్నేహితుడు గాయం చేయడు. తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేయకూడదు అని చెప్పు. కానీ చెప్పడు. కొంతమంది స్నేహితులు చెప్పడం చూసుకుంటే వెళ్ళిపోతాం. చెప్పాలి. నిజమైన స్నేహితుడు అయితే, నీవు నిజమైన స్నేహితుడు అయితే నీ స్నేహితుడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేయాలి. సేవకుల మీదకి పురికొల్పకూడదు. సేవకుల మీదకి అట్లా నువ్వు తీర్చాలని సేవకుల మీదకి పురికొల్పకూడదు. అనచాలా పని. అనచాలంటే కొట్టమని కాదు, మన కొరకే చెప్తున్నట్లు. వద్దు అలా మాట్లాడదు. మనం ప్రయాణికి వస్తే ఎందుకు అంటాడు? వద్దు, క్రమం శిక్షణ నేర్చుకుందాం. కానీ నీవు అని దిద్దాలు కానీ పురికొల్పకూడదు. దిద్దాలు కానీ పురికొల్పడానికి వీల్లేదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. ప్రసంగి 7:5. ప్రసంగి 7:5. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. సినిమా పాటలు పాడేవారి దగ్గర ఉండుట కంటే దేవుని సేవకులు గద్దించడం నేర్చుకో. ఎవరైనా పాటలు పాడుతుంటే నేను ఒక హాస్టల్కి సేవకు వెళ్తున్నప్పుడు ఒక ఆయన క్రిస్టియని సినిమా పాట కొనేవాడేవాడు, దేవుని పాట మాత్రం చిన్నగా వాడు. కానీ ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాడు. ఇక్కడే టీవీ 9లో సేవ చేస్తున్నాడు. మందిరం కట్టుకుని సేవ చేస్తున్నాడు. అప్పుడు దేవుని వాక్యం విన్నాడు, రక్షించబడ్డాడు, దేవుని సేవ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఆయన సేవ చేస్తున్నాడు. మీలో కూడా ఉద్యోగాలు వచ్చిన కూడా సేవ చేయాలి. గుర్తుపెట్టుకోండి మాట. దేవుని సేవ అయితే కొత్తగా మీరు చేయాలి అంతే. ఎందుకు చేయాలంటే మీ కొరకు యేసు చనిపోయినట్టు కాబట్టి, ఆ చనిపోయిన ప్రేమను మీరు చెప్పాలి కాబట్టి, మీరు రక్షించబడినట్టే కొంతమంది రక్షణలో నడిపించాలి కాబట్టి, మీరు దేవుని సేవకులుగా కావాల్సిందే. మీరు ఉద్యోగాలు చేస్తున్న సేవ చేయాల్సిందే. మందిరం కట్టుకొని ఆ టీవీ 9లో సేవ చేస్తారు. ఆయనకి ఏదైనా గవర్నమెంట్ డ్యూటీని కొన్నిసార్లు ఆదివారం కూడా పడుతుంటాయి. చాలాసార్లు అన్నా మీరు వెళ్ళండి ఇప్పుడు నన్ను పంపిస్తుంటాడు. దేవుని సేవకులు గద్దింపుని ప్రేమతో నీవు చేసుకోవాలి. చదవండి ఆ మాట మరొకసారి. బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు వినట మేలు. బుద్ధిహీనులు పాటలు పాడుతుంటే, సినిమా పాటలు, లోకమైన పాటలు పాడుతుంటే వినుకుంటా బాగుంది, ఎంజాయ్ చేస్తుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరు. నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరు. ఆ పాట పాడుతుందని ఆ పాట పెట్టదు కట్టాయి. నువ్వు గద్దించే స్థాయిలోనే ఉండాలి. బుద్ధి చెప్పే స్థాయిలోనే ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19. నేను ప్రేమించు వారినందరినీ నేను ప్రేమించు వారినందరినీ గర్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను ప్రేమించు వారినందరినీ ఏం చేస్తున్నా? దేవుడు గద్దిస్తున్నాడ, శిక్షిస్తున్నాడ. గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను కనుక ఎప్పుడైనా నువ్వు మారు మనసు పొందు. ఎంతకాలం నువ్వు మారు మనసు పొందకుండా ఉంటావు, రక్షణ పొందకుండా ఉంటావు, పాపము ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉంటావు. ఎప్పుడైనా నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. గద్దింపులు తీసుకో, శిక్షను నువ్వు తీసుకో. కనుక నీవు ఆసక్తి కలిగి ఎప్పుడైనా మారు మనసు పొందు. పొందుతారా? మారు మనసు ఎప్పుడైనా పొందుతారా? చెడుని ఎప్పుడైనా విడిచిపెడతారా? పాపం ఎప్పుడైనా విడిచిపెడతారా? మీరు పిల్లలు నీవు పాపం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా నీకు దేవుని దీవెనలు త్వరగా రావు. నీవు ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల త్వరగా నీవు దేవుని దీవెనలను నీ ఇంటిలో ప్రారంభమవుతాయి. శిక్షను తృణీకరించవద్దు, గద్దింపును తృణీకరించవద్దు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను ప్రేమించిన వారినందరినీ, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఆయన ప్రేమించే వారినందరినీ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ చెప్పాలి, గట్టిగా చెప్పాలా? ఫస్ట్ గద్దించినాడు, తర్వాత శిక్షించినాడు. గద్దించినప్పుడు లోపడితే శిక్ష ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సేవకుడు గద్దించినప్పుడు లోపడితే ఇక శిక్ష ఉండదు. గద్దించినప్పుడు లోపడకపోతే శిక్ష ఉంటుంది. గద్దించినప్పుడు లోపడితే శిక్ష ఉండదు. గద్దించినప్పుడు కూడా ఇంకా లోపడకపోతే అప్పుడు శిక్ష వస్తుంది. అందుకనే కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు ముందు ఆసక్తి కలిగి ఉంటే ఇప్పటికైనా దేనికోసం ఆసక్తి కలిగి ఉండాలా? నేను త్వరగా మారు మనసు పొందా, త్వరగా నేను రక్షణ పొందా, త్వరగా నేను పాపం విడిచిపెడతా, త్వరగా పాప క్షమాపణ పొందుతానని నీవు ఆసక్తి పెంచుకో. దాని మీద ఆసక్తి కలిగి నేను త్వరగా రక్షణ పొందా, త్వరగా మారు మనసు పొందా, త్వరగా నేను పాపంలో ఒప్పుకొని విడిచిపెడతాను. కానీ త్వరగా ఆసక్తి కలిగి మారు మనసు పొందడానికి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాను. దేవుడి మాటలు దీవించింది కాక ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి, మోకరించండి, ప్రార్థన చేయండి. వీళ్ళగా దేవుని సేవకుని గద్దింపును హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశాగను గద్దించినప్పుడు, దేవుని యొక్క సేవకుని గద్దించినప్పుడు లోబడినందువల్ల శిక్ష వచ్చింది. నీవు లోబడుకున్నావా? అవిధేయుడుగా ఉన్నావా? తృణీకరిస్తున్నావా? అవమానిస్తున్నావా? దేవుని వాక్యం విని విడిచిపెడుతున్నావు. నీవు గద్దింపు లోబడితే నీకు శిక్ష ఉండదు. దేవుని సేవకులు గద్దింపులు తైలాభిషేకముగా కొట్టడము ఆశీర్వాదంగా నువ్వు ఎంచితే నీకు మేలు. వీళ్ళని ప్రార్థన చేయండి. మారు మనసు అందరి త్వరగా మారు మనసు పొందండి. సేవకులు గద్దించిన వ్యక్తులు నువ్వు ప్రేరేపిస్తున్నావా? వారిని త్వరగా ఇంకా గద్దించి లోబడేటట్టుగా చేస్తున్నావా?
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీ బిడ్డలు లోబడే వారిగా చేయండి. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండే వారిగా చేయండి. లోబడినట్లుగా చేయండి. నీవులే తగ్గించుకొని జీవించినట్లుగా చేయండి. ప్రభువా నీవే బిడ్డలు కనిపించము కనికరించి ఉదయకాలం పశ్చాత్తాపం కన్నీటి ఆత్మకు దయచేయండి. ఈ శ్రమల దినాల్లో ప్రభువా ఏ ఎంతగా శ్రమ పడ్డావు ఆ శిలువను శ్రమను మీరు గుర్తించినట్లుగా చేయండి. ప్రభువా వీరిని విడిచిపెట్టి వారుగా ఉండనీయొద్దు నాయన. ప్రభువా వీరిని విడిచిపెట్టి వారుగా ఉండనీయొద్దు. నామకార్థ క్రైస్తవులుగా ఉండనీయొద్దు నాయన. ప్రభువా నామకార్థ క్రైస్తవులుగా వీరిని యావాన్ని ఉండనీయొద్దు. ప్రభువా వీరు నిన్ను ప్రేమించి నిన్ను కనపరిచే వారిగా చేయండి. వీరు ఉద్యోగాలు చేస్తున్నా నీ సేవ చేసే వారిగా చేయండి. ప్రభు దేవా వ్యర్థముగా ఉండనీయొద్దు. ప్రభా వ్యర్థులైపోనియొద్దు. ప్రభా ఇక్కడ నీ సన్నిధికి వచ్చి కూడా వ్యర్థులైపోనియొద్దు. ప్రభా దేవా కొంతమంది ఎలా వ్యర్థులైపోయారు. ప్రభా తల్లిదండ్రులే మంచి ఉద్యోగాలు నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు ఎండకు వానకు చలికని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళు వ్యర్థులై వెళ్ళారు. ప్రభా అయ్యో మరలా కౌంట పని కూలి పనికి వెళ్ళిపోతున్నారు. ఆయన కనికరించుకున్నారు. అది తప్పు కాదు, కానీ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేదే, వ్యక్తమైపోయినారే అదే బాధ. నాయన నీవు బాధపడుతున్నావు, నేను బాధపడుతున్నాను. ఆయన అనేక మంది ఇక్కడి నుంచి వెళ్ళిన వారు నేను చూసినప్పుడు, నేను అడిగినప్పుడు బాబు ఏం చేస్తున్నావు అంటే రోడ్డు పనికి వెళ్తున్నాను సార్. ఏం చేస్తున్నావు అంటే ఈ ఊరిలోనే ఉంటున్నాను సార్. ఏం చేస్తున్నావు ఆయన అంటే ఖాళీగా ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు బాబు అంటే పొలం పనికి వెళ్తున్నాను సార్. ఏం పనికి వెళ్తున్నావు ఆయన అంటే కరువు పనికి వెళ్తున్నాను సార్. ఇలాగా చెప్పినప్పుడు ప్రభా నేనెంతగానో బాధపడుతున్నాను ఆయన. అయ్యో నేను కఠినంగా దిద్దినప్పుడు హెచ్చరించినప్పుడు వీడు లోబడితే దేవా నీకు లోబడితే నా మాటలు లోబడితే వీడు ఇలా ఉండేవాడు కాదు కదా అని బాధపడినాను, దుఃఖపడినాను, ఏడ్చాను. అయ్యో ప్రభువా ఎందుకు నాయన ఇలా అయిపోయాడు. బాధపడి ఏడ్చిన దినాలు నాకున్నాయి. వీళ్ళరా నువ్వు అలా కాకూడదని దేవుడు హెచ్చరిక చేస్తుంది. అనేక మంది వస్తూ ఆగిపోతున్నారు. నువ్వు ఎలాగ వారిని నడిపిస్తున్నావు నాకు తెలియదు. దేవుని సేవకుల మీదకి వ్యతిరేకంగా మాట్లాడి ఇంకా వ్యతిరేకంగా ప్రవర్తించేటట్టుగా ఇక్కడికి రాకుండా ఉండేటట్టుగా నువ్వు చేస్తున్నావు. దానికి కూడా నువ్వు పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడాలి. దేవుని సేవకుడు గర్దించినప్పుడు అయ్యో అరే మనం తప్పు చేసాం కాబట్టి గర్దించాడు, మనం లోపడాలి, మనం టైంకి వెళ్దాం, చక్కగా వెళ్దాం, ప్రార్థన టైంలోనే చర్చిలోకి వెళ్దాము, ఆ చెట్టుకాయలు ముట్టుకోకుండా చేద్దాము, మనం డిసిప్లిన్గా ఉండనందుకే కదా ఆయన నన్ను గద్దించదని నువ్వు బుద్ధి చెప్పు. అలా బుద్ధి చెప్పకుండా వారిని ప్రేరేపించిన వ్యక్తి అయితే నీకు నష్టము, వాడికి నష్టమే. వాడికి ప్రార్థన రాకుండా అయిపోతాడు. రావద్దు అన్నాడంటే ఎందుకు రావద్దు అన్నాడు? మన గురించే కదా. మనం టైంకి వెళ్దాం, టైంకి రానందుకే కదా ఆయన అంత గట్టిగా నింది అని నీవు బుద్ధి చెప్పి తీసుకుని రావాలి. కానీ నువ్వు అలాగనే అనకుండగా అలాగనకూడదు, అట్లా అంటే ఎట్లా, చర్చికి రాకూడదనే అంటే ఎట్లా, అట్లా అనకూడదని నీవు కూడా అది ప్రేరేపించినట్లయితే వాడిని చేపట్టిన వాడికి నీవే, వాడి నరకానికి వెళ్ళేటప్పుడు చేసిన వాడికి నీవే. జాగ్రత్త, పశ్చాత్తాపడు. అలాగే చేసినట్లయితే ఎవరినైనా ఏ పశ్చాత్తాపడు, ఏ పాపంలో కొన్నిసారి చేసుకుంటావా ఇప్పుడు దర్శించు, రక్షించు, నీ మాటలు ఫలించగా ఏ స్నామంలో కూర్చున్నామా తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, మాట యొక్క గొప్ప పరిశుద్ధ ఆత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ గర్దింపులకు లోబడి దీనిలో తగ్గించుకొని దేవుని భయభక్తులు కలిగి జీవించినట్టుగా
ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ఉన్నారు. దయచేసి గమనించండి, కూర్చోండి. 8 గంటలకల్లా మీరు ఇక్కడ లోపల ఉండేటట్టుగా చూడండి. 8 దాటిందంటే తాళం వేసేస్తున్నాను. జాగ్రత్తగా ఉన్నది. చాలా మంది మీరు చెట్టు కాయలు కూడా ఎవరు ముట్టకుండా చేస్తున్నారు. చాలా సంతోషము. అలాగే ముందుకు వెళ్ళండి. త్వరగా రండి. ప్రోని త్వరగా వచ్చేసింది. కాడ జరిగిందండి కమలాపురంలో.